అందరికీ నమస్కారం అండి. భారత పార్లమెంట్ ఇటీవల 130 రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై లోతైన విశ్లేషణ పరిశీలించేందుకు జాయింట్ పబ్లిక్ కమిటీని నియమించింది. దీంట్లో 31 మంది సభ్యులుగా ఉన్నారు. అసలు ఈ 130 రాజ్యాంగ సవరణ బిల్లు ఏమిటి అనేది చూద్దాం ఇప్పుడు. ఈ బిల్లు కింద ప్రధానమంత్రి గాని, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు గాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని 5 సంవత్సరాలు కంటే శిక్ష పడే ఎక్కువ కేసుల్లో 30 రోజులు నిరవధికంగా జైల్లో ఉంటే వాళ్ళు 31వ రోజు వాళ్ళ ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారు. అలాగే ప్రధానమంత్రి పదవి కోల్పోతారు. మిగతా రాష్ట్ర మంత్రులైనా, కేంద్ర మంత్రులైనా కూడా ఇది ఇది మెయిన్ 130 రాజ్యాంగ సవరణ బిల్ అంటే ఇది. అయితే ఇది ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా విమర్శించాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈడీ గాని చాలా కేసుల్లో ఇప్పటికే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ జైల్లో వేస్తున్న సంఘటన మనం చాలా చూసాం. అదే ఈ ఈ బిల్లు గాని నిజంగా ఆమోదం పొందితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చని ప్రతిపక్షాలు గట్టిగా చెప్తున్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి నిర్దోష అనేది న్యాయ వ్యవస్థ తేలుస్తాయి. ఇప్పుడు ప్రతిపక్షాల్ని కావాలని టార్గెట్ చేసి 30 రోజులు ఏవో సెక్షన్లు పెట్టి జైల్లో పెడితే మరి 31వ రోజు వాళ్ళ సభ్యత్వాన్ని కోల్పోతారు. వాళ్ళ పదవిని కోల్పోతారు. మళ్ళీ ఎప్పుడు మీరు ఆ పదవికి ప్రమాణ స్వీకారం చేయాలంటే మీరు దాంట్లో నిర్దోషి అని తేలినప్పుడు మళ్ళీ మీరు మంత్రిగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. కోర్టుల్లో ఒక విషయంపై ఎన్ని సంవత్సరాలు జడ్జిమెంట్ పట్టిందో మనందరికీ తెలుసు. అలా ఇప్పుడు ప్రతిపక్షాలు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీనిపై పార్లమెంటు 31 మందితో జేపీసీ జాయింట్ పబ్లిక్ కమిటీని నియమించింది. ఎప్పుడైతే కాంగ్రెస్, ఇండి కూటమిలో ఉన్న మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ, జాతీయ పార్టీలు ఈ జాయింట్ పబ్లిక్ కమిటీలో చేరేందుకు వ్యతిరేకించాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ సిద్ధంగా ఉంటున్నాక బీజేపీ తోటి. అది ఇప్పుడు టీడీపీ ఎలా మిత్రపక్షంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ జేపీసీ సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు. అలాగే ఎంఐఎం కూడా ఈ జేపీసీ సభ్యుల్లో ఒకటిగా ఉంది. జనసేన ఉంది. ఆఖరికి ఈ ఎన్డీఏ కూటమిలో ఎటువంటి ప్రతిపక్ష సన్నిహితురాలుగా లేని కూడా వైసీపీ కూడా దీంట్లో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి అయితే డికే అరుణ, లక్ష్మణ్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, తెలుగుదేశం నుంచి రామకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీ నుంచి నిరంజన్ రెడ్డి, వీళ్ళకి ఈ జాయింట్ పబ్లిక్ కమిటీలో అవకాశం కల్పించారు. మరి ఈ బిల్లు పాస్ అయితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఆల్రెడీ ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఈ బిల్లులో పరిశీలన కోసం వీళ్ళు నియమితులయ్యారు. వీళ్ళు ఏమని నివేదికిస్తారు, అవి ఎవరి మీద మళ్ళీ రిఫ్లెక్ట్ పడతాయి అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదండి పిఎంని, సీఎంని తొలగించే 130 రాజ్యాంగ సవరణ బిల్లు. దీనిపై జాయింట్ పబ్లిక్ కమిటీని నియమించారు. దీంట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే సభ్యులు ఉన్నారు. మొత్తం 31 మంది సభ్యుల్లో ఉంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు 6 ఉన్నారు. ఈ బిల్లు ఉద్దేశం ఇది. ఈ బిల్లు పాస్ అయితే జరిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మంచి చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు వాళ్ళకి కేసుల్లో శిక్ష పడితే జైలు నుంచి ఎలా పరిపాలన చేస్తారు అంటూ
కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఇది మనం గతంలో చూసాం. తమిళనాడు నుంచి జయలలిత, ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళకి అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డా కానీ వీళ్ళు జైలు నుంచి పరిపాలించడంపై కేంద్ర ప్రభుత్వం అప్పుడు చాలా విమర్శలు చేసింది. అలాంటి ప్రజాప్రతినిధుల్ని అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.